హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగులు సీఎం చంద్రబాబును అయితే కలిశారండి. ముఖ్యంగా ఐఆర్కి సంబంధించి, పీఆర్కి సంబంధించి, డిఏ బకాయిలకు సంబంధించి ఒక సంచలన నిర్ణయం అయితే రావటం జరిగింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఉద్యోగుల సంఘం మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబును మర్యాదపూర్వకంగా అయితే కలిశారండి. వేతన సవరణ కమిటీ పీఆర్సీని త్వరగా ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా 6 నెలల్లో అమలు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఇక 27% మధ్యంతర వృత్తి ఖచ్చితంగా ప్రకటించాలని కోరారండి. ఇక డిఏ బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి, అదేవిధంగా మెడికల్ రియంబర్స్మెంట్ కింద ఇస్తున్నటువంటి 2 లక్షలను 10 లక్షలకు పెంచాలని అభ్యర్థనైతే చేయడం అయితే జరిగిందండి. ఉద్యోగులందరికీ కూడా ఇళ్ల స్థలాలను కూడా కేటాయించాలని అయితే ఉద్యోగులు అయితే కోరారు. వీటన్నిటికీ సంబంధించి ముఖ్యంగా చంద్రబాబు గారు అయితే సానుకూలంగానే స్పందించారు. వీటన్నిటికీ సంబంధించి త్వరలోనే ఉద్యోగ సంఘ నేతలతో చర్చించి ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకుంటామని చెప్పి స్పష్టం చేయడం అయితే జరిగిందండి. మొత్తానికైతే ఆయన సానుకూలంగానే స్పందించినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా 27% ఐఆర్ ప్రకటనకు సంబంధించి కూడా ఆయన సానుకూలంగానే స్పందించారు. మొత్తానికైతే ఉద్యోగులకి ఈసారి 27% ఐఆర్ అయితే ఉండబోతున్నట్టు సమాచారం అండి. అదేవిధంగా పీఆర్సీకి సంబంధించి కూడా, డిఏ బకాయిలకు సంబంధించి మరియు ఇతర బకాయిలకు సంబంధించి కూడా ఉద్యోగ సంఘ నేతలతో త్వరలోనే చర్చించిన తర్వాత ఒక షెడ్యూల్ని అయితే రూపొందిస్తామని, ఆ షెడ్యూల్ ప్రకారమే బకాయిలన్నీ కూడా విడతల వారీగా అయితే జమ అవుతాయని స్పష్టం చేయడం అయితే జరిగిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.